హలో అండి. ఇప్పుడు మన ఎదురుగా బోధి యోగ CEO అయిన శ్రీరామ్ సార్ గారు ఉన్నారు. మనతో మరెన్నో విషయాలు బోధి యోగ గురించి షేర్ చేసుకుంటారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్ సార్ చెప్పండి సార్, అంటే బోధి యోగ అంటే అసలు ఏమిటి? అసలు మీరు ఇంతలా బోధి యోగ ద్వారా సేవలను అందించడానికి గల కారణం ఏంటి? దీనికి మెయిన్ కారణం మా గురువు గారు శ్రీ అశోక్ వంకినేని గారు. ఆయన ఫార్మల్గా 2009లో బోధి అనే ఇన్స్టిట్యూట్ ని స్థాపించారు. కానీ అంతకు ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తూ ఆయన పలు టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ తానుగా చేసి టీచర్స్ కింద అసిస్ట్ చేసి తను ఈ ప్రక్రియని నేర్చుకొని దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ని పొంది దాన్ని అందరికీ అందజేయాలన్న ఐడియాతో శ్రీ గురుజీ గారి ఆశీర్వాదంతో బోధి యోగా ఇన్స్టిట్యూట్ 2009లో ఫార్మల్ గా స్టార్ట్ చేశారు. దాన్ని కొన్నేళ్లకి నేను 2018లో స్టూడెంట్ గా జాయిన్ అయ్యి అక్టోబర్లో ఎంప్లాయీగా బోధిలో జాయిన్ అయ్యి మెల్లిగా ఇంకో కొలీగ్ ఐడియాతో బోధి స్కూల్ ఆఫ్ యోగా అనే సంస్థని స్థాపించి ఇప్పుడు మా ఆపరేషన్స్ అన్ని బోధి స్కూల్ ఆఫ్ యోగా బ్యానర్ లో జరుగుతున్నాయండి. అయితే ఉద్దేశం ఏంటి, యోగా టీచర్ ట్రైనింగ్ ఇచ్చి చాలా మంది టీచర్లని తయారు చేయాలి. ఎందుకంటే మనం యోగా చెప్తే మేబీ ఒకళ్ళు ఒక 10 మందికో 15 మందికో చెప్పగలం, మాక్సిమం ఆన్లైన్ కాబట్టి 20 మందికి చెప్పగలం. అదే ఒక యోగా టీచర్ని క్రియేట్ చేయగలిగితే వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పి అలా మల్టిప్లై చేయాలన్న ఐడియా. అయితే టీచర్ ట్రైనింగ్ అనేది ఇప్పుడు చాలా తక్కువ మంది ప్రిఫర్ చేసే ఒక యూనిక్ ట్రైనింగ్ స్కిల్. అయితే ఇది నేను ఎంత టైం నేను కేటర్ చేయాల్సి వస్తుందన్న డౌట్ లో చాలా మంది టీచర్ ట్రైనింగ్ కి రారు. అయితే వాళ్ళని ప్రోత్సహించి దీంట్లో కూడా మీకు హెల్త్ బెనిఫిట్స్ తో పాటు మీరు ఒకవేళ ట్రైనింగ్ చేయగలిగితే కొంతమంది స్టూడెంట్స్ కైనా చేయగలిగితే వాళ్ళ హెల్త్ ని మెరుగుపరుస్తూ మీరు ఇన్కమ్ ఎంతో కొంత ఎర్న్ చేయొచ్చు అన్న ఐడియాని కాన్ఫిడెన్స్ ని ఇవ్వడానికి టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్లాలని యోగా ఇంటర్నేషనల్ అలయన్స్ తో టైఅప్ చేసుకొని ఆఫర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే బోధి స్కూల్ ఆఫ్ యోగాలో సర్టిఫికేషన్ చేస్తారో, మీరు కూడా చేస్తున్నారు ఆల్రెడీ, మీకు తెలుసు, వాళ్ళు ఇంటర్నేషనల్ అంటే ఇండియాలోనే కాకుండా ఎక్కడైనా వెళ్ళి టీచ్ చేయొచ్చు. ఆ రిజిస్ట్రేషన్ ఒకటి వాళ్ళు సర్టిఫికేషన్ అయినాక చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో వాళ్ళు ఏ దేశానికి రికగ్నిషన్ ఉంటుంది. చాలా యూస్ఫుల్ కదా సార్, ఎక్కడికి వెళ్ళినా సరే మన యోగా చేయవచ్చు. ఓకే సార్, ఇంకా యోగా బ్రాంచెస్ మీరు ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటున్నారు? ఇంకా ఏమిటి మీ ప్లానింగ్స్ ఏంటి? ఇంకా దీన్ని మరిన్ని సేవలు అందించడం కోసం మీరు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసి బోధి యోగాకి మీరు ఎంతో సేవను అందిస్తున్నారు. నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని చూస్తున్నాను, ఇంత సేవలు అందిస్తున్నారు కదా. ఇంకా మీరు ఇంకేమేమి ముందు ముందు మీ ప్లాన్స్ ఏంటి బోధి యోగాలో? అంటే బ్రాంచెస్ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారని విన్నాను, వాటి గురించి ఏమన్నా? సో మా గురువు గారు అశోక్ గారు, ఆయన ఎనర్జీ ఇదంతా ఆయన ప్రోత్సాహం ముందు నుంచి నడిపిస్తున్నారు కాబట్టి వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్ లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరులో కొత్తవి 2 బ్రాంచెస్ రాబోతున్నాయి. ఇది కాకుండా వైజాగ్ ఇస్ ఇన్ ద పైప్ లైన్. గోవాలో రెసిడెన్షియల్ అకాడమీ ఉంది. హైదరాబాద్ తీసుకుంటే మెయిన్ బ్రాంచ్ ఇప్పుడు మనం కూర్చున్న సెంటర్ ఖైరతాబాద్. ఇది కాకుండా మనకి చందానగర్, నిజాంపేట్, వసంత్ నగర్, సైనిక్పురి, ఆల్వాల్, మదీనాగూడ ఈ ఏరియాస్ లో బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి, చాలా మందికి సర్వ్ చేయాలి అన్న థాట్. సో ఈ ఇయర్ ఎండ్ లోప మన హైదరాబాద్ లో అట్లీస్ట్ ఒక 50 సెంటర్స్, బెంగళూరులో అట్లీస్ట్ ఇఫ్ పాసిబుల్ ఒక 50 సెంటర్స్ ఓపెన్ చేయాలన్న సంకల్పం. అయితే దీనికి ట్రైనర్స్ ని మేము ట్రైన్ చేసిన యోగా టీచర్ ట్రైనర్స్ నుంచి చాలా మందిని రిక్రూట్ చేయడం కూడా జరుగుతుంది. దీనికంటూ ఒక సెపరేట్ టీమ్, ఒక ఎంటైర్ ఆర్మీ ఆఫ్ ట్రైనర్స్. ఈ ట్రైనర్స్ కూడా మన దగ్గర అశోక్ సార్ అండర్ లో ట్రైన్ అయిన వాళ్ళే.
ఎవరికైతే ఎంతూజియాజం కనిపిస్తుందో ట్రైనింగ్ టైంలో వాళ్ళని మేము స్పెషల్గా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు మా విజన్ని అర్థం చేసుకుని మా ఎనర్జీతో మ్యాచ్ అయితే డెఫినెట్గా వాళ్ళకి ప్రోగ్రెస్ ఉంటుంది. వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ని ఓన్ చేసుకుని దాన్ని రన్ చేసేంత కెపాసిటీకి మేము వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి బిల్డ్ చేసి కొత్త ఇన్స్టిట్యూట్స్ ఓపెన్ చేయడం జరుగుతుందండి. సార్ ఇంకా ఫ్రాంచైజ్ గురించి ఏదో విన్నాను సార్, అంటే ఫ్రాంచైజెస్ కూడా కొన్ని డేస్ తర్వాత ప్లాన్ చేస్తున్నారా, అప్పుడే ఇక్కడ ఎవరికైనా కావాలితే ఇస్తారా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్రాంచైజీలో బోధి బ్యానర్ లో పనిచేయాలనుకుంటే డెఫినెట్ గా ఆప్షన్స్ ఉన్నాయండి. అయితే డీప్ డీటెయిల్స్, ఇంట్రెన్సిక్ డీటెయిల్స్ అశోక్ సార్ ఇవ్వగలరు. ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు టీచర్ ట్రైనింగ్ చేసి మీరు ఇంకొక బ్రాంచ్ ఓన్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా వి విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ. బికాస్ ప్రీ కరోనా ముందు అంటే 2020 జనవరి వరకు కూడా అశోక్ సార్ అండర్ లో 21-22 బ్రాంచెస్ హైదరాబాద్ లో మాత్రమే ఉండినవి. కరోనా వల్ల చాలా మటుకు క్లోజ్ చేయాల్సి వచ్చినాయి. బట్ ఎస్, ఇప్పుడు థింగ్స్ ఆర్ గెటింగ్ బ్యాక్ కాబట్టి వీ వాంట్ బౌన్స్ బ్యాక్, వీ వాంట్ బికమ్ వరల్డ్స్ నంబర్ 1 యోగా ఇన్స్టిట్యూట్. అది సంకల్పం ఆయనది. అండ్ ఆ ఒక్క మోటోతో ఎవరైతే ముందుకెళ్ళడానికి రెడీగా ఉన్నారో వాళ్ళని డెఫినెట్ గా ఐడెంటిఫై చేసి రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఈ సంస్థతో పాటు వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కూడా చాలా గ్రోత్ ని చూస్తారు. ఓకే సార్, ఇంకా టీచర్ ట్రైనింగ్ అన్నారు కదా సార్, అది మనకి ఆన్లైన్ ద్వారా ఉందా ఆఫ్లైన్ ద్వారా ఉందా సార్? ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. ఆన్లైన్ చేసే వాళ్ళకి 3 to 4 డిఫరెంట్ బ్యాచెస్ వాళ్ళ టైంకి తగ్గట్టు కన్వీనియంట్ గా చూస్ చేసుకోవచ్చు. అయితే ఆఫ్లైన్ టీచర్ ట్రైనింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఖైరతాబాద్ బ్రాంచ్ లో మనది 4 hours per day 8-week కోర్స్ 9:30 నుంచి 1:30 వరకు, మధ్యాహ్నం 1:30 వరకు ఒక బ్యాచ్ ఉంటుంది. ఇది కాకుండా వీకెండ్ ఎవరైతే వీక్ డేస్ లో ఆఫీస్కి వెళ్ళి వీకెండ్ లో మాత్రమే చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళకి కూడా 7:30 నుంచి పొద్దున 7:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు శనివారం ఆదివారం బ్యాచ్ ఉంది. ఓకే సార్, అంటే ఇది టైం పీరియడ్ ఎంత ఉంటుంది సార్? టీచర్ ట్రైనింగ్ అంటే ఎన్ని డేస్ తీసుకోవాల్సి వస్తుంది? 200 hour టీచర్ ట్రైనింగ్ లో మనకి యాప్ ఉంది కాబట్టి మెజారిటీ ఆఫ్ ద థియరీ టాపిక్స్ యాప్ లో కవర్ చేస్తూ దగ్గర 180 hours మేము కవర్ చేస్తాము. అది కాకుండా వీకెండ్ లో ఎవరైతే వీక్ డే ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకి స్పెషల్ క్లాస్ 1.5 hour 5:30 నుంచి 7 వరకు వీకెండ్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అయితే వీక్ డేస్ మండే టు ఫ్రైడే 2 hours ట్రైనింగ్ తీసుకుంటూ వీకెండ్ సాటర్డే సండే 1.5 hour ఒక ఫ్లోలో ఎలా మనము ఒక 1.5 hour క్లాస్ ని కండక్ట్ చేయొచ్చు అన్నది నేర్పించడం జరుగుతుంది. ఇది కాకుండా ఇది వాళ్ళకి సాటర్డే సండే చేసే ప్రాక్టీస్ అన్నమాట. సో ఇలా అటు రెగ్యులర్ క్లాసెస్ చేస్తూ ఇటు టీచర్ ట్రైనింగ్ చేస్తూ, టీచర్ ట్రైనింగ్ లో మళ్ళీ దెర్ ఆర్ వేరియస్ థింగ్స్. అడ్వాన్స్ టీచర్ ట్రైనింగ్ ఉంది, థెరప్యూటిక్ యోగా టీచర్ ట్రైనింగ్ ఉంది, ప్రీనేటల్ యోగా టీచర్ ట్రైనింగ్ ఉంది, పిలాటెస్ యోగా టీచర్ ట్రైనింగ్ ఉంది. ఇది కాకుండా ఆయుర్వేద బేసిక్స్, న్యూట్రిషన్, డయట్ కన్సల్టేషన్, అలాగే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉండి వాళ్ళు ఆయుర్వేదాన్ని నమ్మి త్రూ ఆయుర్వేద ఆల్టర్నేట్ మెడికేషన్ తీసుకుంటూ థెరపీస్ కానీ పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటారు అవి తీసుకుంటూ హెల్త్ ని బెటర్ చేసుకోవాలనుకునే వాళ్ళకి దెర్ ఇస్ అన్ ఆయుర్వేద సెంటర్ ఆల్సో ఇన్ మాదాపూర్. సో ఇవి మేజర్ గా మేము ఇచ్చే సర్వీసెస్. ఇవి కాకుండా చాలా మటుకు వర్క్ షాప్స్, కిడ్నీని ఎలా డిటాక్స్ చేసుకోవాలి, లేదా ఇన్ యోగా వర్క్ షాప్, కొలోన్ డిటాక్స్ ఎలా చేయాలి, త్రాటక క్రియ ఎలా చేసుకోవాలి, ఇలాంటి చిన్న చిన్న వర్క్ షాప్స్ ప్రతి వీకెండ్ సాటర్డే సండే జరుగుతూ ఉంటాయి. ఇంకోటి సార్, ఇది మన యోగా వల్ల హెల్త్ ఇష్యూస్ ఏమైనా క్యూర్ అవుతాయా? చాలా విన్నాను, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా దీని వల్ల క్యూర్ అయిపోతాయా అని. మంచి ప్రశ్న. దాని చాలా మంది నాకు హెల్త్ బాగాలేకపోతేనే యోగా చేయాలనుకుంటారు. కానీ మనం రోజు ఎలా శ్వాస తీసుకుంటామో, రోజు ఎలా స్నానం చేస్తామో అలా ఆసనాలు వేయడము, ప్రాణాయామం చేయడము, రిలాక్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్ చూసారంటే చాలా స్ట్రెస్ తో కూడుకున్నది.
పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఈ మైండ్ అనేది ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. దీనివల్ల స్ట్రెస్ లోనే బతికేస్తున్నారు చాలా మంది తెలియక. కొంతమంది ఏదో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ లేదా జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ఇదే థాట్స్. ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రస్తుతం, నేను ఓకే భోజనం చేస్తున్నాను కదా సార్, పిల్లల నుంచి పెద్దవాళ్ళకి జాబ్స్ వల్ల, బిజినెస్, పిల్లలకి చదువుల వల్ల అన్ని ఏదో ఒక సమ్ స్ట్రెస్ అయితే అందరూ ఫేస్ చేస్తున్నారు. డెఫినెట్ గా జనరేషన్ అయితే మరీ ఎక్కువగా ఇప్పుడు ప్రస్తుతం మనం తినే భోజనాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ తినే పరిస్థితి చాలా మందికి లేదు సార్. అయితే యోగాతో ఏమవుతుంది, మనము ఈ 24 అవర్స్ లో ఒక 5-6 అవర్స్ నిద్ర తీసేసిన మిగతా 18 అవర్స్ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం. అయితే 1 గంట అయినా రోజుకి ఏమి ఆలోచించకుండా మన గురించి ఆలోచిస్తూ, మన బాడీ గురించి ఆలోచిస్తూ, మనం శ్వాస ఎలా తీసుకుంటున్నాం, ఎలా వదులుతున్నాం అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ కొంచెం సేపు అయినా ధ్యానం చేయగలిగే స్టేజ్కి మనల్ని తీసుకెళ్లే ప్రక్రియ యోగా. నేను పుష్టిగానే ఉన్నాను, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, నేను యోగా చేయక్కర్లేదు, చాలా తప్పు. హెల్త్ బాగాలేని వాళ్ళ కన్నా హెల్త్ బాగున్న వాళ్ళు ఫ్యూచర్లో ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికైనా యోగా అనేది చేయాలి. ఇది ఒక సాధన, ఇది మన డైలీ యాక్టివిటీలో ఇంక్లూడ్ చేయడం వల్ల మనము ప్రస్తుత సమయాన్ని ఎంజాయ్ చేసే మూమెంట్కి రావచ్చు. దానికి యోగా చాలా హెల్ప్ఫుల్. అయితే హెల్త్ బెనిఫిట్స్ డెఫినెట్గా ఉన్నాయి. దట్ డజంట్ మీన్ హెల్త్ బాగాలేని వాళ్ళే చేయాలి యోగా, నో, దట్స్ రాంగ్. ఈవెన్ హెల్త్ బాగున్న వాళ్ళు చేస్తే ఫ్యూచర్లో వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్కి ఎఫెక్ట్ అవ్వకుండా వాళ్ళ లైఫ్ని హెల్తీగా లీడ్ చేసే ఛాన్స్ యోగా వల్లనే ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఇంకో బెనిఫిట్ కూడా ఉంది కదా సార్, యోగా చేయడం వల్ల మన థింకింగ్ కూడా మారుతుంది. నేను అబ్జర్వ్ చేసింది అయితే ఫస్ట్ లో నేను ఎప్పుడైతే బోధీలో జాయిన్ అయ్యానో, తర్వాత టీచర్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను, నేను చాలా అలవాటు పడిపోయాను బోధి యోగాకి. ఇప్పుడు నేను చేయలేకపోతే చాలా బాధపడతాను. ఒక 2 days 3 days చేయకపోయినా సరే నేను ఏదో మిస్ అయిపోతున్న ఫీలింగ్, నాకంటూ ఒక టైం కేటాయించట్లేదు. ఎందుకంటే ఆ యోగా చేసిన రోజు నేను చాలా హ్యాపీగా ఉంటా. నాకంటూ ఒక కొంత టైం నేను కేటాయించుకున్నాను అన్న ఈ హ్యాపీనెస్ మళ్ళీ దానివల్ల నాకు ఏదో బెనిఫిట్ వస్తుంది. ఇంతకుముందు కొద్దిగా ఏదన్నా ఉంటే నెగిటివ్ గా ఉండడం అట్లా ఉండేది. ఇప్పుడు అంతా పాజిటివ్ థింకింగ్. ఎవరన్నా ఏదన్నా ఓకే లీవ్ ఇట్, మన పని మనకు ఇంపార్టెంట్, ఒక పాజిటివ్ థింకింగ్ వచ్చేసింది సార్. నాకైతే నేను చాలా చాలా చేంజ్ అయ్యాను. కోపం తగ్గింది, అన్నిట్లో పాజిటివ్ గా ఉండడం, ఎవరన్నా ఏదన్నా అన్న లైట్ తీసుకోవడం, నా వర్క్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయడం, అట్లాంటివి కూడా నాకు చాలా యోగా వల్ల యూజ్ అయినాయి. దానివల్ల కూడా నేను అందరూ యోగాలో ఫస్ట్ అయితే నేను దానికైతే అందరూ జాయిన్ అయ్యి మన బోధి యోగాని అందరూ యూజ్ చేసుకోవాలని, ఇంత సేవలు అందిస్తూ వాళ్ళు జాబ్స్ కూడా మానేసి అశోక్ కుమార్ గారు, శ్రీరామ్ గారు అందరికి సేవలను అందించాలని ఈ విధంగా వాళ్ళు ఇంత కృషి చేస్తున్నారు. దాన్ని మనం వాడుకుని మనం ఎంతో హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా మన లైఫ్ ని జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేసుకున్న శ్రీరామ్ సార్ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను ఇంత సపోర్ట్ చేసి నా ఛానల్ ద్వారా మీరు ఈ విధంగా షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్ గా అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ టేకప్ చేసే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి నా అభినందనలు. May God bless you with so much of such loaded information that you provide to everybody in the world. అందరికీ అవసరమైన ఇన్ఫర్మేషన్ ని మీరు ప్రొవైడ్ చేస్తూ చాలా మంచి పని చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. హరి ఓం. నా పేరు శ్రీరామ్ అండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్ని ఏజ్ గ్రూప్స్ కి, నాట్ జస్ట్ అడల్ట్స్, చిన్నపిల్లలకి కూడా కావాల్సిన చాలా మంచి ఇన్ఫర్మేషన్ ని అందజేస్తున్న ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి ఇన్ఫర్మేషన్ పొంది, సర్వీసెస్ పొంది అందరూ హెల్తీగా, హ్యాపీగా జీవించాలని నా కోరిక. హరి ఓం.